14వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం కూడా మనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను చాలు. హల్లెలూయా. ఇక్కడ మనము ఈ యొక్క వాక్య భాగంలో చదువుకున్నటువంటి విషయాలు అనేటువంటివి అమూల్యమైనటువంటి విషయాలు. దేవుడు అద్భుతమైనటువంటి విధముగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించారు. ఆ ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినటువంటి విధానము అనేటువంటిది నిజంగా దాన్ని మనం మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత అద్భుతమైనటువంటి విధముగా దేవుడు నడిపించారు. కొంత మనము వెనక్కి వెళ్ళి తర్వాత మనము ఉన్నటువంటి చదువుకున్నటువంటి లేఖనము దగ్గరికి వద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశము కింద బానిసత్వమును అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం అన్నమాట. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. మరి ఐగుప్తీయులు ఎవరు అంటే దేవుడు ఏర్పరచుకోలేనటువంటి ప్రజలు అన్నమాట. ఏర్పరచుకోలేనటువంటి ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వీరు ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. లోకానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు మరి వీరిని ఏర్పరచుకున్నాడు కదా, వీరిని ఐగుప్తీయుల మీద పై చేయిగా ఉంచవచ్చు కదా, ఐగుప్తీయులనే ఇజ్రాయేల్ కింద బానిసగా చేయవచ్చు కదా అని మనకు ఒక డౌట్ రావచ్చు. అందరికీ కూడా ఈ డౌట్ అనేటువంటిది వస్తుందన్నమాట. మరి దేవుడు ఎందుకు తెలియనటువంటి ప్రజల కింద ఏర్పరచుకున్నటువంటి ప్రజల్ని బానిసలుగా ఉంచాడు అనేటువంటి ఒక డౌట్ రావచ్చు అన్నమాట మనకి. అయితే అదంతా పెద్ద స్టోరీ. మనం మళ్ళా వెనక్కి వెళ్ళాలి. 2 ముక్కల్లో మీకు చెప్పిస్తాను నేను. యాకోబు సంతతి అయినటువంటి ఆ జనాంగం అంతా కూడా 70 మంది ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు అంటే అక్కడ కరువు వచ్చిందనమాట. ఎక్కడ? కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు 450 సంవత్సరాల కింద వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చారు. మీకు అర్థమవుతుందా? ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత వీరు ఈ జనాంగం అనేటువంటిది పెరిగిపోతుంది అన్నమాట. పెరిగిపోయి అభివృద్ధి చెంది దగ్గరగా 60 లక్షల మంది జనాంగంగా మారుతారు. ఎంతమంది? 60 లక్షల మందిగా మారుతారనమాట. ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. అయితే ఈ కాలం మారుతూ ఉన్నటువంటి కొద్ది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా కాలక్రమేణా వీరిని బానిసలుగా చూడటం, బానిసలుగా చేసుకోవడం, వెట్టి చాకిరీ పనులు చేయించుకోవడం అనేటువంటిది చేసేటువంటి వారు. ఇలాగ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వం కింద ఉండలేకపోయారన్నమాట. వాళ్ళు పెడుతూ ఉన్నటువంటి కష్టాలు కానీ, వారు మరి చూపిస్తూ ఉన్నటువంటి ఆ విధానము కానీ వారు జీర్ణించుకోలేకపోయారు. విరక్తి పుట్టింది వారి జీవితాలకి. సమయము అసమయం అనేటువంటిది లేకుండా వారితో పని చేయించేటువంటి వారు, కఠినమైనటువంటి పనులు చేయించేటువంటి వారు ఐగుప్తు దేశం యొక్క ప్రజలు. అయితే ఇదంతా కూడా వారు తట్టుకోలేకపోయారన్నమాట. తట్టుకోలేకపోయి చివరిగా మరి ఎవరి దగ్గరికి వచ్చారంటే దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడికి మొరపెట్టారు. దేవా,
మమ్మల్ని ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల కలిగించు అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి వేడుకున్నారు. దేవుణ్ణి వేడుకోగానే దేవుడు ఏం చేశాడంటే మోషేని అక్కడ పంపించాడు. మోషేని పంపించి, నీవు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజల యొద్దకు వెళ్ళి వారితో నీవు మాట్లాడి, ఆ రాజుతో నువ్వు మాట్లాడి నా ప్రజల్ని విడిపించుకొని నీవు కానాను దేశానికి తీసుకొని రా. కానాను దేశము నేను వారికి ఇస్తున్నటువంటి దేశము, ఆ దేశానికి వారిని తీసుకొని రా అని చెప్పి మోషేని వారి దగ్గరికి పంపిస్తారు. మోషేని వారి దగ్గరికి పంపిస్తే అక్కడ కొంత సిచ్యువేషన్ అనేటువంటిది నడుస్తుంది అనమాట. అది మనం తర్వాత వివరించుకుందాం. అయితే ఎలాగోలాగా దేవుడు వారిని అక్కడ బానిసత్వం నుండి విడిపించారు. విడిపించిన తరువాత వీరు ఏం చేస్తున్నారంటే మరి ఎడారి ప్రాంతంలో నడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ నడుస్తూ ఉన్నారు? ఎడారి ప్రాంతాల్లో నడుస్తూ ఉన్నారు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఇజ్రాయేలీల ప్రజలు మరి ఐగుప్తు నుండి కానానికి రావడానికి కేవలము 11 రోజుల ప్రయాణం మాత్రమే. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానానికి దగ్గరగా ఎన్ని సంవత్సరాలు నడిపించాడంటే 40 సంవత్సరాలు నడిపించాడు. అర్థమవుతుందా మీకు? 40 సంవత్సరాలు దేవుడు నడిపించారు. ఎందుకు నడిపించారు అంటే అది మనం ముందు వివరించుకుందాం. అయితే ఈ 11 రోజుల ప్రయాణం కాస్త ఏమైపోయిందంటే 40 సంవత్సరాలుగా మారిపోయిందనమాట. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, మనము చదువుకున్నటువంటి లేఖనం దగ్గరికి ఇప్పుడు మనం వద్దాం. వీరు ఎడారి ప్రాంతంలో నడుస్తూ ఉన్నారు. అక్కడికి ఆ సముద్రము దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం అనేటువంటిది బైబిల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదన్నమాట. ఈ ఎర్ర సముద్రం గురించి చెప్పాలంటే మనం దగ్గరగా ఒక 2 రోజులు చెప్పుకోవచ్చు. అంతగా దానికి ఉన్నటువంటి హిస్టరీ ఉంటుందన్నమాట. అనేకమైనటువంటి హిస్టరీ ఉంటుంది ఎర్ర సముద్రం గురించి. ఎర్ర సముద్రం గురించి 2 మాటలు మీకు చెప్తాను అవగాహన కోసం. ఎర్ర సముద్రం అనేటువంటి దాన్ని మృత సముద్రం అని కూడా అంటారు. ఏమంటారు? మృత సముద్రం అని కూడా అంటారు ఎర్ర సముద్రాన్ని. మీరు ఎర్ర సముద్రంలో ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పడుకుంటే కనుక అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంటే తేలియాడతారనమాట, మునిగిపోరు. ఒక వస్తువు అందులో వేసినా కూడా, బరువైనటువంటి వస్తువు అందులో వేసినా కూడా, ఎర్ర సముద్రంలో వేసినా కూడా ఆ సముద్రంలో నీళ్లు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తేలియాడేటువంటి విధంగా చేస్తుంది అన్నమాట ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి నీరు. మీరు చూడండి, ఇంకొక విషయం మీకు చెప్తాను, సమయం వచ్చింది కనుక మీకు చెప్తూ ఉన్నాను. ఆ ఎర్ర సముద్రము చుట్టూ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉన్నదో ఆ మట్టిని తీసుకొని వచ్చి, మీకు తెలుసో లేదో సినిమా యాక్టర్స్ మేకప్ వేసుకుంటారు కదా, దాంట్లో ఆ ఎర్ర మట్టిని యూజ్ చేస్తారు. తెలుసా మీకు ఈ విషయం? దాని దగ్గర ఉన్నట్టు ఆ ఎడారి ప్రాంతంలో, అంటే ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని వచ్చి, లేకపోతే ఎర్ర సముద్రంలోనూ ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి కొన్ని పర్ఫ్యూమ్స్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. కొన్ని ఔషధాలలో, అంటే కొన్ని మందులలో కూడా యూజ్ చేస్తారు. ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే సినిమా యాక్టర్స్ ఉపయోగించేటువంటి పర్ఫ్యూమ్స్ కానీ, తర్వాత ఇంకా మేకప్స్కి ఉపయోగపడేటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యూజ్ చేస్తారు. అది హయ్యర్ కాస్ట్ ఉంటుందన్నమాట. ఆ మట్టి అనేటువంటిది హయ్యర్ కాస్ట్ ఉంటుందన్నమాట. అది ఎవరు వాడతారంటే ధనవంతులు యూజ్ చేస్తారనమాట. ఎందుకు అని అంటే దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఎర్ర సముద్రం యొక్క అదంతా ఆ చుట్టుప్రక్కల ప్రాంతం అంతా కూడా అంత ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు కనుక మనము మరలా లేఖనం దగ్గరికి వద్దాం. ఈ ఎర్ర సముద్రము దగ్గర ఎవరున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మీకు షార్ట్ కట్లు చెప్తూ ఉన్నాను, వివరించట్లేదు. వివరిస్తే కనుక చాలా టైం పడుతుంది కనుక నేను వివరించట్లేదు. షార్ట్ కట్లు మీకు చెప్తూ ఉన్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ముందు సముద్రం కనపడుతుంది, వెనక ఐగుప్తు దేశం నుండి ప్రజలందరూ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా రాజు సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క
మరి ఆ యొక్క ప్రజలను తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలను మరలా బానిసత్వంలోకి తీసుకొని పోవాలని వారి దగ్గరకు వస్తూ ఉంటాడు అనమాట. రథములు వేసుకొని వస్తూ ఉంటారు, గుర్రపు రథములను వేసుకొని వారి దగ్గరకు వస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ వారు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మోషే దేవుడి దగ్గరికి వెళ్తాడు. అయితే ఈ వారిని చూసి, ఎవరిని, ఐగుప్తు యొక్క ఆ ఫరో వస్తూ ఉన్నటువంటి విధానం చూసి ఆయన సైన్యాన్ని అంతటిని కూడా తీసుకొని వస్తూ ఉంటాడనమాట. రథముల మీద, గుర్రముల మీద వస్తూ ఉంటాడనమాట ఆయన. అయితే వీళ్ళంతా కూడా చూసి భయపడిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా చూసి భయపడిపోయి మోషే దగ్గరకు వచ్చి, ఏమయ్యా, నువ్వు మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చావు, ఈ ఎడారిలో మమ్మల్ని చంపడానికా, లేకపోతే అక్కడ సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని పూడ్చిపెట్టడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? ముందు దారి లేదు, సముద్రం కనపడుతుంది, ముందు ఏమీ కూడా లేదు, ఎందుకు మమ్మల్ని ఎడారిలోకి నువ్వు తీసుకొని వచ్చావని ఈ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటారు. 60 లక్షల మంది జనాంగం అక్కడ. 60 లక్షల మంది అంటే దగ్గర ఎంత ఉంటుందంటే చాలా జనాంగం ఉంటారనమాట 60 లక్షల మంది అంటే. కనుక వీరందరిలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది మోషే మీద సనుగుతూ ఉంటారు, కొంతమంది భయంతో ఏం చేయాలో వారికి తోచనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఎవరు? ఇజ్రాయేల్ యొక్క ప్రజలు. ఇదంతా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మోషే రథములు వేసుకొని దగ్గరకు వస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు గుండా వారు ఉంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా మనల్ని చంపడానికి వస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి మీరు? ఎలా ఉంటుందంటే మన యొక్క ప్రాణాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకుంటాం అనమాట. అరచేతిలో పెట్టుకొని బహు భయంకరంగా మనం భయపడుతూ ఉంటాం అనమాట. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే విధంగా భయపడుతూ ఉన్నారు. ఫరో రథములు వేసుకొని తన సైన్యాన్ని అంతటిని కూడా తీసుకుని వస్తూ ఉన్నాడు, దగ్గరకు వస్తూ ఉన్నాడు. మోషేనేమో ఏం చేయట్లేదు అని ఇజ్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వెళ్తున్నారు. కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, కొంతమంది ఏమో రాని వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం యుద్ధం చేద్దాం, మనం గెలవలేమా అని కొంతమంది కత్తులు కటాలను తీసుకొని వాళ్ళ మీదకి పోవడానికి రెడీగా ఉన్నారనమాట. అయితే వీళ్ళందరిలో కల్లా మోషే ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతూ ఉన్నాడనమాట. ఆ రథములేమో దగ్గరకు వస్తూ ఉన్నాయి, మరి వీళ్ళేమో భయపడుతూ ఉన్నారు. మోషే ఏమో దేవుడి వైపు తిరిగి దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు. మోషేతో దేవుడు చెప్పాడు, నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర ఏదైతే ఉన్నదో ఆ సముద్రం వైపు నువ్వు చూపించు అని మోషేతో మాట్లాడతానమాట దేవుడు. వెంటనే మోషే ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి ఆ సముద్రం వైపు చూపిస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ విషయం కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంత చమత్కారంగా ఉంటుందన్నమాట. చేతిలో ఉన్నటువంటి కర్ర సముద్రం వైపు చూపించడం ఏంటి, సముద్రము 2 పాయలుగా చేర్చబడటం ఏంటి అనేటువంటిది కొంతమందికి అది ఎలా ఉంటుందంటే చమత్కారంగా ఉంటుంది. కొంతమందికి ఏమో అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగనే ఆశ్చర్యానికి గురి అయిపోయారు. చూడండి, వెనక నుంచేమో తరుముకుంటూ మృత్యు అనేటువంటిది తరుముకుంటూ వస్తుంది అనమాట. వీళ్ళందరూ కూడా మరలా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ పట్టుకుంటే ఐగుప్తుల ప్రజలు వీళ్ళని పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళి వెట్టి చాకి పనులు చేయాలి. అక్కడ వీళ్ళని పట్టుకుంటే, ఇజ్రాయేల్ ప్రజలను పట్టుకుంటే కొంతమందిని అవసరమైతే చంపొచ్చు, కొంతమందిని ఇంకేదైనా చేయొచ్చు. ఆ భయముతో వీళ్ళు ఉంటూ ఉండగా మోషే దగ్గరికి వెళ్ళి మోషేని అడుగుతూ ఉన్నారు, నీవు మమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నావు మోషే అని మోషేని అడుగుతూ ఉంటే మోషే దేవుడితో మాట్లాడి కర్రను చూపిస్తాడు అన్నమాట. సముద్రం వైపు కర్రని సముద్రం వైపు చూపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమేంటి, ఏం చేస్తూ ఉన్నటువంటి విధానం ఏంటి అని ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు అన్నమాట. దేవుడు అక్కడ రాపించలేదు, కానీ కొంత మనం ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మోషే దేవుడితో మాట్లాడిన తర్వాత కర్రను సముద్రం వైపు చూపిస్తారు. చూపించిన తర్వాత దేవుడు తూర్పు గాలి చేత, తూర్పు దిక్కు నుండి వచ్చేటువంటి గాలి చేత, బలమైనటువంటి గాలి చేత
ఆ సముద్రాన్ని ఏం చేస్తాడంటే 2 పాయలుగా చీల్చుతాడన్నమాట. హల్లెలూయా. ఈ ఘట్టం అనేటువంటిది, ఈ చీల్చబడేటువంటి ఘట్టం అనేటువంటిది, అంటే ఈ సందర్భం, ఈ అద్భుతం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర అన్నమాట. హల్లెలూయా. దీనికి ఉన్నటువంటి చరిత్ర మరి ఏ అద్భుతానికి లేదు. దేవుడు ఇక్కడ చేసినటువంటి ఈ అద్భుతం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకే కాదు, ఇప్పుడు మనం చదివినా కూడా ఎలాగనిపిస్తుందంటే మన ఒంటి మీద ఉన్నటువంటి రోమాలు నెక్కిపరుస్తాయి. అంత అద్భుతమైనటువంటి విధముగా అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడు. కొంతమంది దీనిని వివరించాలంటే కొన్ని గంటల తరబడి ప్రిపరేషన్ అవుతారు. ఉదాహరణకి 4 పాస్టర్స్ ఉన్నారనుకోండి, దీన్ని వర్ణించాలంటే, లేకపోతే ఈ యొక్క అద్భుతముల గురించి చెప్పాలంటే కొన్ని రోజుల తరబడి వారు ప్రిపరేషన్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి విషయాలు అత్యద్భుతమైనటువంటి విషయాలు అందులో దాగి ఉన్నాయి. దేవుని యొక్క బలమైనటువంటి శక్తి, దేవుడు మరి ఏం చేయగలుగుతాడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన తత్వం అనేటువంటిది ఈ అద్భుతంలో దాగి ఉంటుందన్నమాట. నీటిని గోడలుగా మలిచి ఒక ఆరిన నేలను అందులో సృష్టించి 60 లక్షల మంది జనాంగాన్ని నడిపించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఇంతవరకు ఎక్కడ కూడా నమోదు కానటువంటి విషయం బైబిల్లో దేవుడు నమోదు చేశారు. అందుకనే ఈ యొక్క అద్భుతానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర దాగి ఉంటుందన్నమాట. వాళ్ళని 60 లక్షల మందిని కూడా మరి ఆ సముద్రం ఆరిన నేల మీద నడిపించినటువంటి ఆ విధానము కనుక మనం చూస్తే నిజంగా మన జీవితంలో అటువంటి అద్భుతం జరగదా అనేటువంటి ఒక ఆశ్చర్యానికి మనం లోనైపోతూ ఉంటాం. మనం ఒకసారి లేఖనాన్ని చదివి మరలా మనం కొంత ముందుకి వెళ్దాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను 18వ వచనం చదువుదాం. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని నేను ఐగుప్తీయులు అప్పుడు వారిని వెంబడించును. ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ప్రవేశించును. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగించెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయుల సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండేది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే మరి ఆ ఉన్నటువంటి ఐగుప్తుని సేన అనేటువంటిది వారిని సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మేఘాన్ని వారికి అడ్డుపరిచాడనమాట. ఈ మేఘం అనేటువంటిది ఏమంటారంటే 2 in 1గా పనిచేస్తుంది వాళ్ళకి. మీకు అర్థమైందా? 2 in 1 అంటే 2 వైపులా పనిచేస్తుంది, తెలుసు కదా. అయితే ఆ ఒకటే మేఘం ఉంది. ఆ ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు, అంటే ఇశ్రాయేలులకు ఐగుప్తీయులకు మధ్య ఒకటే మేఘమును దేవుడు వారికి అడ్డుగా ఉంచాడు. వీరికి వారికి ఆ మేఘం అనేటువంటిది తొలగిపోతే వీరు వారిని కలుసుకోవచ్చు అనమాట. ఆ మేఘం అనేటువంటిది దేవుడు అడ్డుపరిచాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే
రాత్రి అక్కడ కొనసాగుతుంది అనమాట. అంటే సాయంకాల సమయంలో జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇది రాత్రికాల సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ మేఘం ఏం చేసిందంటే అడ్డుగా నిలిచి ఏం చేసిందంటే వారికి, ఎవరికి, ఐగుప్తీయులకేమో ఆ మేఘము చీకటి కలిగేటట్టుగా దేవుడు చేశారు. మరలా ఆ మేఘము మరొక వైపేమో ఇజ్రాయేల్ ప్రజలకి వెలుగు అనేటువంటిది ఇచ్చింది. 2 in 1 అంటారు, మీకు తెలుసుగా. ఇప్పుడు ఇది అడ్డుందనుకోండి, ఇటువైపు ఏమో ఏమొస్తుంది, చీకటి వస్తుంది, ఒకటే చీకటి వస్తుంది, ఇటువైపు ఏమో వెలుగు వస్తుంది. దేవుడు అలాగున మేఘాన్ని అడ్డుపరిచి అద్భుతమైనటువంటి విధముగా ఆ రాత్రి అంతయు కూడా దేవుడు ఏం చేశాడంటే బలమైనటువంటి తూర్పు గాలి చేత, తూర్పు దిక్కు నుండి వచ్చేటువంటి గాలి చేత సముద్రాన్ని ఏం చేశాడంటే 2 పాయలుగా వేశాడు. హల్లెలూయా. అందుకనే మీరు గమనించండి, మనకి ఎక్కడ మనము చదువుతూ ఉన్నప్పుడు, నిర్గమకాండంలో మనం చదువుతూ ఉన్నా కూడా, లేకపోతే మనము ఎక్కడైనా కీర్తనల గ్రంథంలో కానీ, లేకపోతే మనం ఇర్మియా గ్రంథంలో కానీ, పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చదువుతూ ఉన్నా కూడా ఈ నీటిని పాయలుగా మరి చేసినటువంటి ఈ అద్భుతం అనేటువంటిది మనకి తారసపడుతుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే నీళ్ళని రెండు గోడలుగా చేశారు. నీటిని గోడలుగా చేయటం అంటే సాధారణమైనటువంటిది కాదు. అది నీటిని గోడలుగా చేయటం అంటే సాధారణమైనటువంటిది కాదు. ఇప్పుడు మీరు చూడండి, నీటిని తీసుకుని వెళ్ళి ఒక ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అది గడ్డగట్టిపోతుంది అన్నమాట. అంటే నీరు ద్రవ పదార్థం, గడ్డగట్టి అది ఘన పదార్థం అనమాట. అయితే ఏం జరిగిందంటే ఈ నీటిని దేవుడు, అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటిని పిరికిల్లో పట్టుకుంటే నీళ్ళు ఆగుతాయా? ఆగవు. మనకి ఏమంటే జారిపోతాయి, చుక్క కూడా ఉండవు అన్నమాట, ఆరిపోతాయి. కొంతకాలం కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఆరిపోతూ ఉంటాయి. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఆ నీటిని, ఎక్కడైనా అదే నీళ్ళు, ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే 2 పాయలుగా చేశాడు, గోడగా చేశాడు. అటువైపు గోడ కట్టాడు, ఇటువైపు గోడ కట్టాడు. దేంతో కట్టాడు? నీళ్ళతో కట్టాడు. దేంతో కట్టాడు? నీళ్ళతో కట్టాడు అన్నమాట గోడని. అర్థమవుతుందా అమ్మా? నీటితో గోడలు చేసి సముద్రము మధ్యలో ఏం చేశారంటే ఆరిన నేలను చేసేసారు. వీరు ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయారు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. వారేమో సనుగుతూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ ఉన్నారు. ఏమయ్యా, నువ్వు మమ్మల్ని ఇక్కడ చచ్చిపోవడానికి తీసుకొని వచ్చావా? అక్కడ సమాధులు లేవని, ఎందుకు మమ్మల్ని ఇన్ని శ్రమలు ఎందుకు పెడుతున్నావు? ఐగుప్తులే మమ్మల్ని ఇన్ని శ్రమ పెట్టలేదు, వెట్టి చాకిరి పని చేసిన మాకు అదే బాగుంది, కానీ ఇక్కడికి వచ్చి ప్రాణ భయంతో మేము కొట్టుమిట్టు ఆడిపోతాం. ఎప్పుడు ప్రాణం పోతుందో, ఎప్పుడు నుంచి ఎవడు వస్తుందో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు మమ్మల్ని ఇన్ని శ్రమల పాలు చేస్తున్నావు ఈ ఎడారిలో అని మోషే దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు చంపుతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే మోషే ప్రార్థన చేయటం వల్లనే సముద్రం 2 పాయలుగా చీల్చబడిందని మనకి దేవుడు ఇక్కడ రాపించాడు. కానీ ఇది మనకి తెలియనటువంటి విషయం ఏంటి అంటే మోషే ఒక్కడు కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి ప్రార్థన చేస్తే అసలు సముద్రం లేకుండా చేసేవాడు అని దేవుడు. అర్థమైందా? మోషే ఒక్కడు ప్రార్థన చేస్తేనే సముద్రాన్ని 2 పాయలుగా చేసి, మరి ఇజ్రాయేల్ అంతా వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ మధ్యలో సముద్రం అసలు మనకు కనపడేది కాదు. అంటే వీళ్ళు ఏం చేశారు? మోషే దగ్గరికి వెళ్ళి దేవుడి మీద భారం వేయకుండా, దేవుడి మీద మరి ఆ సమస్యలన్నీ కూడా దేవుడితో చెప్పుకోకుండా మోషే దగ్గరికి వెళ్ళి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడిని ఏం చేస్తున్నారంటే తిడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? తిడుతూ ఉన్నారు. మనం అందరము ప్రార్థన చేస్తాం, కానీ కొన్ని ప్రార్థనలకే సమాధానం వస్తుంది. అర్థమవుతుందా మీకు? కొన్ని ప్రార్థనలకి సమాధానం వస్తే అది కొంత అద్భుతంగా ఉంటుంది అంతే. మరి అన్ని ప్రార్థనలకి సమాధానం వస్తే అద్భుతాన్ని మనం వర్ణించాలి. ఇజ్రాయేల్ ప్రజలు కనుక అక్కడ నిలబడి కనుక ఆ రోజు ప్రార్థన చేస్తుంటే అసలు ఎర్ర సముద్రం అనేటువంటి మాట
ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో కనిపించకపోయేదేమో అని నేను అనుకుంటున్నాను. అది నేను అనుకునేటువంటి భావన, నేను అనుకునేటువంటిది అనమాట. అంటే వారు ప్రార్థన చేయలేదన్నమాట. భయాన్ని కలిగి ఉన్నారు, కానీ ఆ సమయంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయలేదు. మోషే తన చెయ్యి చాపాడు అడుగురి. దేవుడు మరి సముద్రాన్ని పాయలు చేసింది. మనం సర్వసాధారణంగా కొన్ని చోట్ల మనం ఏం చేస్తామంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. భయపడి అసలు పూర్తిగా ప్రార్థనే మర్చిపోతాం. అర్థమవుతుందా మీకు? బాగా అనేకమైనటువంటి శ్రమలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము అసలు దేవుణ్ణే మర్చిపోతాం, ప్రార్థనే మర్చిపోతాం. ఇక మన యొక్క ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఆ సమస్యల మీద ఉంటుందన్నమాట. ఆ సమస్య సాల్వ్ కాకపోయేసరికి మనం ఏం చేస్తామంటే దేవుడి మీద నిందేస్తాం. హల్లెలూయా. అంతేనా? ఈ రోజుల్లో ప్రజలంతా చేసేది ఇదే చేస్తున్నారు, ఇంకేది చేయట్లేదు. ప్రార్థన కూడా చేయట్లేదు, ఇదే చేస్తున్నారు. పోవటం, సమస్యలు కొని తెచ్చుకోవడం, దేవుడి మీద నిందేయడం. దేవుడు నాకేం చేయట్లేదు, నాకేమీ ఒరగలేదు అని ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే సనిగారో ఇప్పుడున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ విధంగానే సనుగుతూ ఉన్నారు. మనము చేయవలసినటువంటి ప్రతిరోజు కూడా మన యొక్క నిత్య జీవితంలో, మన యొక్క లైఫ్లో మనము ప్రతిరోజు కూడా యుద్ధము చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా మీకు? ప్రతిరోజు కూడా మనము పోరాటములు చేయాల్సి వస్తుంది. దేని మీద? సమస్యల మీద, కుటుంబ సమస్యల మీద మనం పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే అనేకమైనటువంటి సమస్యల మీద, అనేకమైనటువంటి ఆలోచనల మీద, అనేకమైనటువంటి పరిస్థితుల మీద మనం యుద్ధము చేయాల్సి వస్తుంది. ఆ చేయాల్సి వచ్చినప్పుడు మనము ఎలాగూ ఉండాలి అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధముతో మనం రెడీగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని మనం యుద్ధం చేయడానికి నిటారుగా మనం నిలబడాలి. కానీ ఎవ్వరూ కూడా ప్రార్థన చేయరు. చేస్తున్నారా? ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఏదో చులకన అయిపోయింది. అంతే. ఆ ప్రార్థన చేసామయ్య గారు, ఎంతసేపు చేసావమ్మా? చేశాను, ఒక అర్ధగంట చేశాను అయ్య గారు అని అంటాను. గుర్తులే, అర్ధగంట చేయరాదు అంటే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు నేను చెబుతూ ఉన్నాను. ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ప్రపంచంలో సంఘాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెబుతూ ఉన్నాను. ప్రార్థన అనేటువంటిది మనిషి యొక్క జీవితానికి ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రార్థన అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా, ఆ చిక్కుముడులన్నీ కూడా విడిపోతూ ఉంటాయన్నమాట. ఆ ప్రార్థనలో మనం ఎప్పుడైతే నలగొట్టబడతామో, బాగా ప్రార్థనలో నలగొట్టబడతామో, మనం అందరికీ కూడా నూతనమైనటువంటి వ్యక్తికి మనం కనిపిస్తాం. మన ముఖంలో ఏముంటుందంటే వెలుగుంటుందన్నమాట. మోషే ఏం చేశాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని కిందికి వచ్చినప్పుడు, కొండ మీద నుంచి కిందికి వచ్చినప్పుడు ఆయన యొక్క ముఖాన్నట ఎవరు చూడలేకపోయారంట. ఎందుకంటే వెలుగుతో నింపబడిందన్నమాట. ప్రార్థన చేయడం వల్ల అతని యొక్క ముఖం అనేటువంటిది వెలుగుతో నింపబడింది. ఆయన ముఖంలో వచ్చేటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగుని ఎవరు కూడా చూడలేకపోయారు. మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు వెలిగించబడాలి అంటే సరైనటువంటి ప్రార్థన మనం చేయాలి. సరైనటువంటి ప్రార్థన మనం చెయ్యకనే మన పరిస్థితులు, మన జీవితాలు ఇలాగే ఉండిపోయాయి అంతే. హల్లెలూయా. కనుక మనము దేవుడి మీద నిందలు వేయకూడదు. నిందలు వేసేటువంటి ఆ యొక్క చెడు బుద్ధిని మనం ఏం చేయాలంటే మానుకోవాలి. ఏం చేయాలి? చెడు బుద్ధిని మనం మానుకోవాలి. మానుకొని కరెక్ట్గా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితంలో మనము అద్భుతాలు చూస్తాం. సాధారణమైనటువంటి అద్భుతాలు కాదు, మనం చేసే బైబిల్లో లేనటువంటి అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు. బైబిల్లో లిఖించబడినటువంటి అద్భుతాలు, బైబిల్లో ఎవ్వరు కూడా చేయలేనటువంటి అద్భుతాలు, ఏ దైవజనుడు కూడా చేయలేనటువంటి అద్భుతాలు దేవుడు ఈ అంత్యకాల దినములలో
మనతో దేవుడు చెప్పిస్తాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుని బాగా మనము మహిమపరచాలి. ఆ ప్రార్థనలో బాగా మనం నలగొట్టబడాలి. మనము ఒక అర్ధగంట ప్రార్థన చేసి చేశానండి, ఈరోజు ప్రార్థన చేశాను, పొద్దుదాకా పనికి పోయి వచ్చాను అయ్యారు, ఏం చేస్తాం ప్రార్థన అని కొంతమంది అంటారు. ఏ ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుంది అయ్యారు, అసలు ప్రార్థనే చేయేది కావట్లేదని కొంతమంది అంటూ ఉంటారన్నమాట. అయితే ఇవన్నీ కాదు, కానీ మనలో ప్రార్థన చేయాలి అనేటువంటి తపన ఉండాలి. అర్థమవుతుందా నీకు? ఏముండాలి? ప్రార్థన చేయాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. ఆశ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ ఆశ ప్రకారంగా మనము ఎంతటి కష్టాన్నైనా మనం భరించగలిగేటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆశ లేకపోతే ఏముండదు. ఎక్కడ కూర్చున్నా అంతే, చర్చిలో కూర్చున్నా అంతే ఉంటుంది, బయట కూర్చున్నా అంతే ఉంటుంది, లేకపోతే ఆ బజార్లో కూర్చున్నా అంతే ఉంటుంది, ఆ కల్లూరులో కూర్చున్నా అంతే ఉంటుంది, ఎక్కడ కూర్చున్నా ఆశ మనకు ఉండాలి. చూడండి, ఆశ కనుక లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లో కూర్చున్నా అంతే ఉంటుంది, ఇక్కడ కూర్చున్నా అంతే ఉంటుంది, నలుగురు ముగ్గురు సంఘంలో ఉన్న అంతే ఉంటుంది, బయట లక్షల మంది జనాల్లో ఉన్నా కూడా అంతే ఉంటుంది. ఆశ మనకు ఉండాలి. ఆశ ఎప్పుడైతే మనకు ఉంటుందో అద్భుతమైనటువంటి విధముగా మనం ప్రార్థన చేయగలుగుతాం. దేవుడితో మనం ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాం. మీరు చూడండి, ఒక నెల రోజు చేయండి అలాగా. దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉండండి. తెల్లవారుజామున లేచి, మధ్యాహ్నం ఖాళీ సమయంలో, రాత్రికాల సమయంలో, ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా సరే దేవుడితో మీరు మాట్లాడుతూ ఉండండి. నెల రోజులు తిరగకుంటే మీ జీవితంలో దేవుడు శుభకార్యాలు చేస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి కార్యము దేవుడు మీరు చేస్తూ ఉంటాడు. ఎన్నడూ సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. కనుక మనము ప్రార్థనను అలవాటు చేసుకుంటే జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు మనం చూస్తూ ఉంటాం. ఈ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేర్చడం అనేటువంటిది మరి అద్భుతమైనటువంటి విషయం అని చెప్పారు కదా. ఇజ్రాయెల్ ప్రజలు అనేటువంటి వాళ్ళు 40 సంవత్సరంలో అరణ్యంలో నడవడం అనేటువంటిది అతి గొప్ప అద్భుతమైనటువంటి యాత్ర. ప్రపంచంలో 2 యాత్రలు ఉన్నాయి, మీకు చెప్తూ ఉన్నాను. ప్రపంచంలో 2 యాత్రలు. ఈ 2 యాత్రలు కనుక లేకపోతే ప్రపంచం లేదు. ఏమండి? ఈ 2 యాత్రలు ప్రపంచంలో కనుక లేకపోతే అసలు ప్రపంచం మనుగడ లేదంతే. 2 యాత్రలు ఏంటి అంటే, ఇజ్రాయేలీల యొక్క ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించిన 40 సంవత్సరాలు, ఆ 40 సంవత్సరాలు చేసినటువంటి యాత్ర ఒకటైతే, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో చేసినటువంటి యాత్ర. ఈ 2 యాత్రలు కనుక ఈ భూలోకములో లేకపోతే అసలు ఈ ప్రపంచం మనుగడే లేదు, ఈ ప్రపంచానికి వెలుగే లేదు. సర్వసాధారణంగా అంటూ ఉంటారు, 40 సంవత్సరాలు మరి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించాడు కదా, అందులో ఏ విషయాలు ఉన్నాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. 5 కాండాల్లో కనుక మనం చూస్తే వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు ఆగినటువంటి, వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి, లేకపోతే వాళ్ళు గుడారాలు వేసుకున్నటువంటి స్థలాలు, లేకపోతే వాళ్ళు కొండలకు ఎక్కుతున్నటువంటి ప్రదేశాలు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఆ యాత్ర చేస్తూ ఉన్నటువంటి ఆ 40 సంవత్సరాలలో ఉన్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అందులో దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు దాచిపెట్టాడు. ఈ 40 సంవత్సరాల యాత్ర ఏదైతే ఉన్నదో అంత్యకాల దినములలో కూడా దేవుడు అదే విధముగా ప్రజలు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు 8 సంవత్సరాలు నడిచాడు ఈ భూమి మీద. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచారు. 33.5 సంవత్సరాల యాత్రను ఆయన చేశారు. ఈ 33.5 సంవత్సరాల యాత్ర కనుక లేకపోతే ఈ ప్రపంచం చీకటిమయమై ఉండేటువంటిది అన్నమాట. ఎందుకు ఇంత వెలుగుమయమై ఉంది అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యాత్ర చేశారు కనుక. అందుకనే ప్రపంచంలో ఈ 2 యాత్రలు మించినటువంటి యాత్రలు ఇంకా ఎక్కడ కూడా లేవు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.